Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యూడైస్ ప్లస్లో టీచర్ మాడ్యూల్ అప్డేట్ చేయమని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇందుకు గాను ముందుగా మీరు 2025-26కు సంబంధించి యూడైస్ ప్లస్లో టీచర్ మాడ్యూల్ని ఎలా అప్డేట్ చేయాలి, అదేవిధంగా 2025 ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకి బదిలీ అయిన టీచర్స్ని ఎలా డ్రాప్ బాక్స్లో పెట్టాలి, అలాగే వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లందరి పేర్లు ఉన్నాయా లేవా, లేనట్లయితే ఒకవేళ వారు కొత్తగా ఇంతవరకు యూడైస్ ప్లస్ టీచర్ మాడ్యూల్లో వారి పేరు లేనట్లయితే వారిని ఎలా యాడ్ చేయాలి, ఇలాంటి అన్ని విషయాల్ని ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఇందుకు గాను మీరు ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి లేకపోతే మీ సిస్టంలో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తారు, లేదా గూగుల్ బ్రౌజర్ మీద క్లిక్ చేసి సెర్చ్లో యూడైస్ ప్లస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యూడైస్ ప్లస్ మీద క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా టీచర్ మాడ్యూల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి టీచర్ మాడ్యూల్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. సరే, ఇప్పుడు నేను డైరెక్ట్గా టీచర్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు టీచర్ మాడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి మీ పాఠశాల యొక్క మీరు ఇప్పుడు ఏ పాఠశాలలో గతంలో పనిచేస్తున్నారో ఆ పాఠశాల యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చేసి యూడైస్ కోడ్, మీరు యూడైస్ ప్లస్కి ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తున్నారో అంటే స్టూడెంట్ మాడ్యూల్కి అదేవిధంగా ప్రొఫైల్కి అన్నిటికీ యూడైస్ ప్లస్కి మీరు ఏ పాస్వర్డ్ పెడితే అదే దీనికి కూడా డిఫాల్ట్గా పాస్వర్డ్ ఇదే అవుతుంది. ఓకే అండి, గమనించగలరు. తర్వాత మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన వెంటనే యూడైస్ ప్లస్ మన పాఠశాల యొక్క హోమ్ పేజీ చూపిస్తుంది. ఈ విధంగా మన పాఠశాల పేరు, డైస్ కోడు, మన పాఠశాల ఏ కేటగిరీ అని చూపిస్తుంది. మనం ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్, వీటీపీ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్లిక్ హియర్ మీద గో మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పాఠశాలకు సంబంధించి ఇక్కడ స్టాఫ్ సమ్మరీ రిపోర్టు, అందులో ఆప్షన్స్ చూపిస్తాయి. ఇక్కడ పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఎనేబుల్ అనేది కావడం జరిగింది. మన పాఠశాలలో రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ అని ఉంది కదా, రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్, ఈ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్, టోటల్ టీచింగ్ స్టాఫ్, దీని మీద ఒకసారి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ నెంబర్స్ మీద చూడండి. ఇక్కడ ఈ పాఠశాలలో టోటల్ టీచింగ్ స్టాఫ్ అనేది 2 ఉన్నారు. అలానే ఇన్కంప్లీట్లో ఆ 2 ఇన్కంప్లీట్ ఉన్నారు. అంటే 2025-26కు సంబంధించి టీచర్ మాడ్యూల్ అనేది ఇప్పుడు ఎనేబుల్ అయింది కాబట్టి అందులో ఉన్నటువంటి డేటా అంతా మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ఇన్కంప్లీట్లో చూపిస్తుంది. ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత మనకి కంప్లీట్లోకి వస్తారు. ఓకే అండి. ఇంకా ఇన్కంప్లీట్లో 0 ఉంటారు, టోటల్ 2 ఉంటారు. కాబట్టి మనము ఏం చేయాలంటే ఇప్పుడు ఒక పాఠశాల నుంచి మన పాఠశాలలోకి వచ్చినటువంటి ఉపాధ్యాయుని లేదా వేరే పాఠశాలకి, ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకి వెళ్ళిన ఉపాధ్యాయుని మనం డ్రాప్ బాక్స్లో పెట్టాలి.
మనం డ్రాప్ బాక్స్లో పెట్టిన తర్వాత ఆ ఉపాధ్యాయుని వారు ఇంపోర్ట్ చేసుకుంటారు కొత్త పాఠశాలలోకి. మన పాఠశాలలోకి ఇంకొక పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుని కూడా మనం అవతల పాఠశాల వారి చేత డ్రాప్ బాక్స్లో పెట్టించాలి. అప్పుడు ఈ పాఠశాలలో ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ మీద క్లిక్ చేయాలి. టోటల్ 2 ఉంది కదా, ఆ 2 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ల పేర్లు, ఆ ఇద్దరి టీచర్ల పేర్లు అకౌంట్ చూపిస్తూ ఇక్కడే ఆ బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ల అందరి డేటా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఈ సంవత్సరం ఇక్కడే ఈ పాఠశాలలో ఈ ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉంటే వారి ప్రొఫైల్స్ అప్డేట్ చేయాలంటే ఈ 3 జనరల్ ప్రొఫైలు, అపాయింట్మెంట్, టీచింగ్ ప్రొఫైలు, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యాయులు అందరినీ ఈ విధంగా రెడ్లో ఉన్నాయన్నీ మనం ఒక్కొక్కటి అప్డేట్ చేస్తూ ఉంటే గ్రీన్లోకి వస్తారు. ఈ విధంగా అందరి ప్రొఫైల్స్ ఈ విధంగా అప్డేట్ చేయాలి. ఆ జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఆ జనరల్ ప్రొఫైల్ వివరాలు చూపిస్తే తర్వాత అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైలు, అందులో ఈ సంవత్సరానికి యాడ్ చేసుకోవాల్సిన గత సంవత్సరంలో మీరు పూర్తి చేసిన ట్రైనింగ్లు అన్ని వివరాలు అడుగుతారు. అదేవిధంగా ట్రైనింగ్స్ అదర్ ఈ 3 కాలమ్స్ అనేవి ప్రతి టీచర్ అప్డేట్ చేసినప్పుడు మీకు ఈ సంవత్సరానికి సంబంధించి ఈ అప్డేట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఈ టీచరు వేరే పాఠశాలకి ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం పూర్తి చేసినట్లయితే కంప్లీట్లోకి వస్తుంది. మనం ఈ 3 గ్రీన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది. ఈ 3 గ్రీన్ కలర్లోకి వస్తే కంప్లీట్లోకి వస్తుంది. ఈ టీచరు ఒకవేళ వేరే టీచరు లేదా ఈ టీచరు మీ పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకి ట్రాన్స్ఫర్ అయినట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఆ టీచర్ యొక్క పేరు, నేషనల్ కోడు, ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఏ టీచర్ అయితే వేరే పాఠశాలకి ట్రాన్స్ఫర్ అయ్యారు లేదా ప్రమోషన్ పొందారో అలాంటి టీచర్ని మనం డ్రాప్ బాక్స్లో పెడుతున్నాము. ఇక్కడ ఆ టీచర్ పేరు, నేషనల్ కోడ్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూలు అంటే గతంలో పనిచేసిన పాఠశాల వివరాలు, తర్వాత అకాడమిక్ ఇవన్నీ ఉంటాయి. మనము ఇక్కడ సెలెక్ట్ రీజన్ అంటుంది. ఈ సెలెక్ట్ రీజన్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా రిమార్క్స్ కూడా, ఎందుకు ఇతను డ్రాప్ బాక్స్లో పెడుతున్నాము అంటే అక్కడ రీజన్ కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ రీజన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎనిమిది రకాల ఆప్షన్స్ అనేవి మనకి చూపించడం జరిగింది. ఇందులో ఒక్కొక్క ఆప్షన్ అనేది ఒకవేళ ఆ టీచరు రిటైర్మెంట్ అయి ఉంటే డ్రాప్ బాక్స్ యాక్టివ్లో ఉంటాడు. డ్యూ టు రిటైర్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ టీచర్ రిటైర్ అయి ఉంటే. అదేవిధంగా డ్రాప్ బాక్స్ యాక్టివ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ షిఫ్టెడ్ టు స్కూల్, ఇది మనకి 2025లో భాగంగా ట్రాన్స్ఫర్స్లో ఇంకో పాఠశాల వెళ్ళిన వారికి ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ డ్రాప్ బాక్స్ యాక్టివ్ డ్యూ టు జాబ్ లెఫ్ట్, జాబు వదిలి వెళ్ళిన వారు అయి ఉంటే, అంటే మనకి కేజీబీవీలు వాళ్ళలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తుంటారు, వారికి 1 సంవత్సరం పరిమితి ఉంటుంది. తర్వాత రెన్యువల్ కాకుండా ఉన్నట్లయితే అలాంటి వారు మన పాఠశాలలో టీచింగ్ స్టాఫ్లో ఉండటానికి లేదు కాబట్టి వాళ్ళని ఈ కండిషన్ తోటి, ఈ రీజన్ తోటి మనం డ్రాప్ బాక్స్లో పెట్టాలి. ఒకవేళ డ్రాప్ బాక్స్ యాక్టివ్ రాంగ్లీ ఇంపోర్టెడ్ రెస్టోర్డ్ అయితే పొరపాటున ఒక పాఠశాలలోకి ఇంపోర్ట్ చేసుకోబోయి వేరే పాఠశాలకు ఇంపోర్ట్ చేసుకుంటే అలాంటి రాంగ్లీ ఇంపోర్టెడ్ అనే ఆప్షన్ పెట్టి మనం రెస్టోర్ చేయాల్సి ఉంటుంది. రెస్టోర్ చేసినప్పుడు ఆ టీచర్ అలానే ఉండటం జరుగుతుంది. ఒకవేళ ఆ టీచర్ చనిపోయి ఉంటే డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ డ్యూ టు డెత్ అని పెట్టేయాలి. డ్యూ టు డెత్ కాబట్టి ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతారు. అట్లానే ఒక టీచర్ని 2 సార్లు
యాడ్ చేస్తుంటే పొరపాటున, అంటే ఒకళ్ళు వేరే పాఠశాల టీచర్ పనిచేస్తున్నారు, మరొకళ్ళు యాడింగ్ ఆప్షన్ ద్వారా మరి కొత్తగా కూడా యాడ్ చేస్తున్నట్లయితే, అలాంటి డబుల్ ఎంట్రీ ఉన్నట్లయితే డూప్లికేట్ కింద వారిని సెలెక్ట్ చేసుకొని ఇన్యాక్టివ్లో వేయాలి. అదేవిధంగా ఇక్కడ అసలు డ్రాప్ బాక్స్ యాక్టివ్ డ్యూ టు ప్రమోషన్ ద్వారా వేరే పాఠశాలకి వెళ్ళిన కారణంగా మనం డ్రాప్ బాక్స్లో పెడుతూ ఉన్నట్లయితే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ ఒకవేళ సస్పెండ్ అయ్యి ఉంటే ఆ టీచర్ ప్రస్తుతం మన పాఠశాలలో ఉండి పేరుండి సస్పెండ్ అయ్యి ఉంటే ఈ చివరి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది మీరు కరెక్ట్గా ఫాలో కావాలి. ఈ టీచరు ట్రాన్స్ఫర్డ్ ఆర్ షిఫ్టెడ్ టు అదర్ స్కూల్ అనే వెళ్ళి ఉన్నారు కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ షిఫ్టెడ్ టు అదర్ స్కూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. రిమార్క్స్లో ఆన్సర్ ఇన్ 25 పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ ఇన్ సర్వీస్ స్కూల్ దగ్గర వచ్చేసరికి మనం డేట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ సంవత్సరము ఎప్పుడు ఏ రోజు అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. లేదా డేట్ అయినా డైరెక్ట్గా మనం ఎంటర్ చేయొచ్చు. 15/6/2025 వరకు ఆ పాఠశాలలో పనిచేస్తున్నారు కాబట్టి ఆ డేటు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం జాగ్రత్తగా డేట్ అనేది ఎంటర్ చేయాలి, ఎందుకంటే అదే డేట్ అక్కడ తీసుకుంటుంది. ఇక్కడ ఈ యొక్క టీచర్ నేషనల్ కోడ్ కూడా పైన కనిపిస్తుంది, దాన్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. అవి నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం లెఫ్ట్ ద స్కూల్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది పాపప్ మెనూ. ఆర్ యూ షూర్ టు సెండ్ ద పర్టికులర్స్ డ్రాప్ బాక్స్. రీజన్ కోడ్ చూపిస్తుంది, డ్రాప్ బాక్స్ యాక్టివ్ అని. ట్రాన్స్ఫర్ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్ అని చూపిస్తుంది. అక్కడ మీరు ఈ కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాము. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ గ్రీన్ కలర్లో పైన చూపిస్తూ ఉంది టీచర్ హ్యాజ్ సెండ్ టు డ్రాప్ బాక్స్ అని. కాబట్టి ఇక్కడ ఒక టీచర్ పేరే ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇందాక ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు ఒక టీచర్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం డ్రాప్ బాక్స్లో ఒక టీచర్ని ఉంచడం జరిగింది. అయినా ఇక్కడ కౌంటు మనం స్కూల్ డాష్ బోర్డ్లో చూసినట్లయితే ఇక్కడ కౌంట్ 2 చూపిస్తుంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది కదా, రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయాలి. మనం యాడ్ అయ్యారా లేదా అనే దానికి, లేదా డిలీట్ డ్రాప్ బాక్స్లోకి వెళ్ళారా అన్నప్పుడు టీచర్ కౌంట్ తగ్గాలి. రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తాము. రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ 1-0 చూసారా, ఇక్కడ 1-1 అని ఉంది. ఇక్కడ కూడా గమనించండి, 2 కాస్త 1-1కి రావడం జరిగింది. మీరు కూడా ఒక టీచర్ని యాడ్ చేసినప్పుడు లేదా డ్రాప్ బాక్స్లో పెట్టినప్పుడు ఈ ఫిగర్ అనేది మారినప్పుడు రీఫ్రెష్ అనేది మనం అప్డేట్ చేసినవి అప్డేట్ కావాలంటే రీఫ్రెష్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనం డ్రాప్ బాక్స్లో పెట్టినటువంటి టీచర్ని ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, వేరే పాఠశాలకు వెళ్ళారు కదా, ఆ పాఠశాలలోకి ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలనేది కూడా ఈ కంటిన్యూషన్లో మీకు వివరిస్తాను. మనం ఏ పాఠశాలకైతే ఆ టీచర్ వచ్చున్నారో ఆ పాఠశాల లాగిన్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత సమ్మరీ రిపోర్ట్లో మనం ఒక టీచర్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంపోర్ట్ స్టాఫ్ ఉంది కదా, మనం ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేయాలి. ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేయాలి. ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏం అవసరం అవుతాయి అంటే ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అవసరం అవుతాయి. మనం ఏ టీచర్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నామో ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మనకి నేషనల్ కోడ్ తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే కింద గెట్ నేషనల్ కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ టీచర్ యొక్క ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఆ పక్కన ఉన్నటువంటి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి నేషనల్ కోడ్ అనేది తెలుస్తుంది. తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు అదే టీచర్ని నేషనల్ కోడ్ కూడా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. టీచరు యొక్క నేషనల్ కోడ్ తెలియాలంటే ఆ టీచరు ఆధార్ ఎంటర్ చేసాము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాము. పక్కన కనిపిస్తున్నటువంటి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మనకి టీచరు నేషనల్ కోడ్ అనేది అక్కడ చూపించటం జరుగుతుంది. ఈ నేషనల్ కోడ్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ నేషనల్ కోడ్ వద్ద మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసాం కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి
ఎంటర్ చేసి మనం గో మీద క్లిక్ చేయాలి. నేషనల్ కోడ్ ఎలా తెలుసుకోవాలనేది కూడా మీరు ఇప్పుడు గమనించారు. ఈ గో మీద క్లిక్ చేస్తాం. ఆ టీచరు పేరు, వివరాలు డ్రాప్ బాక్స్లో ఎప్పుడు పెట్టారు, రిలీవింగు, ఆ ప్రీవియస్ స్కూల్ అన్ని వివరాలు చూపిస్తాయి. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూలు మనం ఇక్కడ 16వ తేదీ జాయిన్ అయ్యాం కాబట్టి 16/6/2025 ఎంటర్ చేసుకుంటాము. రిమార్క్స్ కూడా జనరల్ ట్రాన్స్ఫర్ అని పెడతాము. జనరల్ ట్రాన్స్ఫర్స్ 2025 పెడతాము. తర్వాత ఆటోమేటిక్గా మనం ఇక్కడ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏదన్నా మనం రెగ్యులర్ అట్లా లేకుండా తప్పు ఉన్నట్టయితే మార్చాలంటే చెక్ బాక్స్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. అక్కడ మనకు అంతకుముందు రెగ్యులరే ఉంది కాబట్టి రెగ్యులరే పెట్టుకోండి, లేకపోతే ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. చేంజ్ స్టాఫ్ టైప్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి టీచింగ్, నాన్ టీచింగ్ వస్తుంది. గతంలో ఏదైనా నాన్ టీచింగ్ ఉండితే పొరపాటు ఉంటే దాన్ని మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మనము ఏం సెలెక్ట్ చేసుకోవలేదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేస్తాము. డూ యూ వాంట్ టు ఇంపోర్ట్ స్టాఫ్ అంటుంది. ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే ఈ కొత్తగా ఇంపోర్ట్ అయిన స్టాఫ్లో 3వ పేరు అనేది ఇక్కడ చూపించడం. ఇప్పుడు వరకు 2 పేర్లు ఉన్నాయి, ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది స్టాఫ్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్ అని. ఈ విధంగా ఒక పాఠశాలలో ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళిన ఉపాధ్యాయుని ఎలా డ్రాప్ బాక్స్ పెట్టాలి, ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా చూపించడం జరిగింది. ఈ విధంగా ట్రాన్స్ఫర్స్లో ప్రమోషన్ ద్వారా వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల్ని డ్రాప్ బాక్స్లో పెట్టడము, మరియు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళని డ్రాప్ బాక్స్లో ఎలా పెట్టాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా వివరించడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఏవైనా మీకు కలిగే సందేహాలు వాటిని కామెంట్స్ సెక్షన్లో మీరు అడిగి ఉండొచ్చు. నేను వాటికి ప్రతి కామెంట్కి రిప్లై అనేది వెంటనే ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ సమస్యలు ఈజీగా పరిష్కారం చేసుకొని సులభంగా వీటిని పూర్తి చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.